రాస్తవి, నువ్వే ఇస్తవి, నువ్వే బడ్జెట్లో పెడతావి, గదే రిజర్వ్ బ్యాంకు తీసుకుని రిజర్వ్ బ్యాంకు గదే ప్రింట్ చేసి దాని కింద మళ్ళీ ఇట్లా వితండవాదం చేస్తారని సుక్క పెట్టి కింద పెట్టారు. నా సోర్సు తెలంగాణ స్టేట్ బడ్జెటే సోర్సు అని చెప్పి నువ్వు ఇచ్చిన సోర్సు, నువ్వు ఇచ్చిన దొంగ లెక్కలు, నువ్వు ఇచ్చిన తప్పుడు లెక్కలు రిజర్వ్ బ్యాంకు తీసుకొని లెక్కలు రాస్తే మళ్ళీ అది తీసుకొచ్చి సభలో పెట్టే సూచన రిజర్వ్ బ్యాంకు నాకు సర్టిఫికెట్ ఇచ్చింది, నాకు మెడల్ ఇచ్చింది, నన్ను మీరు సన్మానిస్తారా లేదా? ఇప్పుడు ఈ సభలో నాకు నిలువెత్తు సన్మానం చేసి అదేదో నిలువు మన సమ్మక్క సార్ లెక్క లేదు చేస్తారు కదక్క. ఆయనకు నిలువెత్తు బంగారంతో సన్మానం చేయమని వచ్చాడు, నిలబడ్డాడు అధ్యక్ష. హైట్ కూడా తక్కువ లేడు, ఒకవేళ అట్లా చేద్దామన్నా. అంటే నేను అడిగేది ఏంటి అధ్యక్ష అంటే, మీరు ఇచ్చిన తప్పుడు లెక్కలు మీరు ఎంతకాలము తప్పుదో పట్టిస్తారు, ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు, అబద్ధాల లెక్కలతో ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెడతారు? నిజాలు ఇప్పటికైనా గ్రహించండి. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఏం మించిపోలే, 10 ఏళ్ళు మీరు ప్రభుత్వాన్ని నడిపినారు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని ఊపిరి తీసుకొని అప్పులేడునో తప్పులేడునో మమ్మల్ని చూడనియండి, సర్దుకొనియండి. మమ్మల్ని అసలు కూడ తీసుకోకముందే, చేతులు కాళ్ళు దగ్గరికి తీసుకోకముందే ఎట్లనే చేసి రెక్కలు ఇరిసేయాలి, వీళ్ళని ఎట్లనే చేసి వీళ్ళని బద్నాం చేయాలి, వీళ్ళని ఎట్లా చేసి పని చేయనివద్దు. అధ్యక్ష, వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపారు అధ్యక్ష. నేను సూటిగా అడగదలుచుకున్నా, నేను అంటే ఆవేదనతో అడుగుతున్నాను, నేను కోపంతో, వాళ్ళ మీద కోపం అనే పదానికి వాళ్ళకి అర్హత లేదు, నేను కోపపడేటంత. అధ్యక్ష, కొడంగల్ మీ అమ్మమ్మ గారు రావునా అధ్యక్ష? మీ 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 అమ్మగారు అమ్మమ్మ ఊరు కొడంగలే కదా? ఆ ప్రాంతం ఎంత వెనుకబడ్డది అధ్యక్ష మీకు తెలియదా? మీరు చూసింది కదా, కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి, నా ప్రాంతం కాకపోయినా, నేను పుట్టకపోయినా, నేను అక్కడ పెరగకపోయినా 2009లో 14 రోజుల్లో నన్ను ఆశీర్వదించి 7,000 ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష. 5 సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను 14,000 ఓట్లతో గెలిపించారు అధ్యక్ష. అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా, నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది. అట్లాంటిది ఈరోజు అక్కడి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు 65, 66 టైంలో కొద్ది పీరియడ్కి ఏదో మంత్రి చేసింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది రాలే. ఒక పరిస్థితి ఎట్లుందంటే, మనం కర్ణాటకనే తెలంగాణ అని తెలియని పరిస్థితి, సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు, సగం తెలుగు మాట్లాడుకుంటారు. ఎందుకంటే అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకముందు ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటకనా తెలంగాణ అనుకునే పరిస్థితి. ఇప్పుడు లేక ఆ ప్రజల అదృష్టమో, నాకు దేవుడిచ్చిన అవకాశమో ఇవ్వాలని